హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మెక్ అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్ అయినటువంటి జనరల్ సైన్స్ లోని బయాలజీలోని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క ఫైనల్ పార్ట్ అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దిస్ ఇస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మెక్ అకాడమీ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేయగానే మీకు ఇక్కడ హైప్ అనేటటువంటి బటన్ అయితే కనిపించడం జరుగుతుంది కదా. ప్రతి ఒక్కరు కూడా మీకు వచ్చినటువంటి హైప్ పాయింట్స్ అన్ని కూడా మన యొక్క ఛానల్కి ఇచ్చినట్లయితే మన యొక్క చిన్న ఛానల్కి చిన్న బూస్టింగ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇది ఫైనల్ క్లాస్ కాబట్టి సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందే మీకు కొంత ఇంపార్టెంట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటున్నా. ఆ యొక్క డేటా డిస్కస్ చేసుకున్న తర్వాత ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ మనం ఆల్రెడీ ఇప్పటివరకు డిస్కస్ చేసుకున్నటువంటి క్వశ్చన్స్తో పాటు ఇక తర్వాత కూడా మనకు ఎన్విరాన్మెంట్ అండ్ అదేవిధంగా ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మళ్ళీ కొన్నిసార్లు రిపీట్ అయితే అవ్వడం జరిగింది కదా రైల్వేలో. సో అవన్నీ కూడా మీకు డైరెక్ట్గా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మీకు చాప్టర్ల వారిగా డేటా అనేది అందుబాటులో ఉండడం జరుగుతుంది. మొత్తం 400 పేజీల పైగా తెలుగు మీడియంలో, 430 పేజీల పైగా మీకు ఇంగ్లీష్ మీడియంలో కంటెంట్ అయితే రావడం జరుగుతుంది. ఎవరైతే ఇన్ని రోజులు క్లాసులు విన్నారో వాళ్ళందరూ కూడా రన్నింగ్ నోట్స్ రాయకుండా మాకు డైరెక్ట్ పీడిఎఫ్ కావాలన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ యొక్క డైరెక్ట్ ఇది ఒక పీడిఎఫ్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క పీడిఎఫ్ ఆల్రెడీ మన యొక్క వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ అయినటువంటి instamojo.com/శ్రీనివాస్ మెక్ నుంచి మీరు యొక్క మెటీరియల్స్ అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా తెలుగు మీడియం అండ్ అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం మెటీరియల్, వాటితో పాటు మరికొన్ని మెటీరియల్స్ కూడా ఉండడం జరిగింది. అవన్నీ కూడా గ్యాదర్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. అంటే క్వశ్చన్స్ కాదు, క్వశ్చన్స్ కంటే కూడా ఇంపార్టెంట్ అయినటువంటిది జాబ్ డిసైడింగ్ డేటాలోకి వెళ్ళిపోదాం. సో దట్ ఈస్ దిస్ వన్. సో ఎన్సీఆర్టీ, సో మనకి ఒక నేషనల్ లెవెల్ డేటా పైన మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు కదా. సో ఎన్సీఆర్టీ క్లాస్ 6 నుంచి 12 వరకు ఉన్నటువంటి టోటల్ పిక్చర్స్, ఓకేనా. సో ఈ యొక్క టోటల్ పిక్చర్స్, దాంతోపాటు ఇంపార్టెంట్ అయినటువంటి టేబుల్స్, నెంబర్ డేటా అండ్ దాంతోపాటు కీలకమైనటువంటి పాయింట్స్ అవన్నీ కూడా కలుపుకొని మీకు ఈ విధంగా పిక్చరల్ జనరల్ సైన్స్ అనేటటువంటి కాన్సెప్ట్ అయితే రెడీ అయితే చేస్తున్నాము. ఇది ఆల్రెడీ మనకు 80 to 85% అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ యొక్క డేటా ఎందుకనంటే మీరు ఎవరైతే రెగ్యులర్గా ఈ యొక్క బయాలజీ క్లాసెస్ చూస్తూ ఉంటే మీకు అర్థమై ఉంటుంది. ఈ విధంగా డయాగ్రామ్స్ ఇచ్చేసి వీటి యొక్క నామిక్లేచరు, ఈ విధంగా డయాగ్రామ్స్ ఇచ్చేసి వాటి యొక్క నామిక్లేచరు ఇట్లా అడుగుతున్నారు కదా. సో ఆ యొక్క టోటల్ డేటా అయితే ఫిల్టర్ అయితే చేయడం జరుగుతుంది. సో వాటి యొక్క ఒరిజినల్ రూపాలు అంటే అవి ఎలా ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి డేటాతో పాటు మన యొక్క ఒరిజినల్ టెక్స్ట్ బుక్లో ఏ విధంగా ఉంటాయి వాటికి సంబంధించినటువంటి డేటా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మరి తెలుగు మీడియంలో ఇస్తే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ప్రాబ్లం, ఇంగ్లీష్ మీడియంలో ఇస్తే తెలుగు మీడియం వాళ్ళకి ప్రాబ్లం. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి కంటెంట్ని మెజారిటీ తెలుగు మీడియంకి మనం ఫోకస్ చేస్తూ ఇంగ్లీష్ టర్మినాలజీ కూడా క్యాండిడేట్స్కి రావాలి. ఆ యొక్క ఇమేజ్ చూడగానే మీకు ఆ యొక్క పర్టికులర్ పాయింట్ పైన ఫుల్ ఫ్లెజ్డ్ కమాండ్ రావాలని ఇక్కడ తీసుకొని రావడం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి మెటీరియల్ ఇది. సో ఈ యొక్క డేటా అయితే బయటకి ఇవ్వట్లేదు, ఓన్లీ మన యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో మాత్రమే, అది కూడా డిజిటల్ మోడ్లో చదువుకోవడానికి మాత్రమే ఈ యొక్క మెటీరియల్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. చాలా చాలా హార్డ్ వర్క్ చేసి ఎన్నో తెలుగు మీడియం మెటీరియల్స్ని ఎంతో మంది రీసెర్చ్ పర్సన్స్ని కలుపుకొని మనం వీటికి సంబంధించినటువంటి ఇమేజెస్ చాలా మటుకైతే కలెక్ట్ చేయడం జరిగింది. సో మీకు ఏదైతే ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందో సేమ్ తెలుగు మీడియంలో కూడా మీకు ఇక్కడ సైడ్ బై సైడ్ అయితే రావడం జరుగుతుంది. సో వాటికి సంబంధించినటువంటి ఒక బ్రీఫ్ లుక్ వేద్దాం. సో ఫస్ట్ మనకు క్లాస్ 6లో కనుక తీసుకుంటే ఈ విధంగా మనకున్నటువంటి డేటా, సో పొదాలు కానీ అండ్ అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా కోటిలేడాన్లు కానీ, ఈ విధంగా మీకు తెలుగు మీడియం డేటా అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ ఇంగ్లీష్, ఇక్కడ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం నేమ్, తెలుగు మీడియం నేమ్, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం, ఇట్లా బేసిక్ స్ట్రక్చర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి కార్బోహైడ్రేట్లకు సంబంధించినటువంటి డేటా, ప్లాంట్ సోర్సెస్. సో ఇదంతా కూడా బేసిక్స్. జస్ట్ క్లాస్ 6లో మనకు ఆల్రెడీ ఎన్సీఆర్టీ కొత్తది వచ్చింది కదా 2025-26, ఆ యొక్క కొత్త ఎన్సీఆర్టీ సంబంధించినటువంటి డేటా. అండ్ నెక్స్ట్ జీవిత చక్రాలు కానీ, అంటే ఇక్కడ మీకు ఇంగ్లీష్ ఉంటుంది అండ్ దీని పక్కనే తెలుగు వస్తుంది. అండ్ సేమ్ ఇక్కడ ఈ యొక్క ప్లేసెస్లో కూడా ఇంగ్లీష్ మీడియం వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ క్లాస్ 7. సో వీటన్నిటి కూడా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ రెడీ అవుతుంది. సో ఈ విధంగా మీకు తెలుగు మీడియం అయితే డేటా అయితే రావడం జరుగుతుంది. ఆల్రెడీ మేము టైపింగ్ ఇచ్చేసినాము, అవి వచ్చేస్తాయి. సో ఇక్కడ చూడండి ఇంగ్లీష్ మీడియం ఏదైతే మ్యాటర్ ఉందో దానికి సైడ్ బై సైడ్ తెలుగు మీడియం ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఒరిజినల్ ఎన్సీఆర్టీ, ఇది మన తెలుగు మీడియంది. సో వీటికి సంబంధించినటువంటి నామిక్లేచర్ టైపింగ్ అయితే అవుతుంది. ఆ యొక్క నామిక్లేచర్ టైపింగ్ కాగానే మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది. ఇవన్నీ కూడా న్యూ ఎన్సీఆర్టీ అనమాట, 2025-26 సంబంధించినటువంటి కొత్త ఎన్సీఆర్టీ. ఇది కూడా మనకు మొత్తం బ్యాక్గ్రౌండ్ టైపింగ్ అవుతుంది. ఇవన్నీ కూడా మీకు సైడ్ బై సైడ్ వచ్చేస్తాయి. సో ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఉంటే సేమ్ దాని పక్కనే తెలుగు మీడియం ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం. సో ఈ విధంగా దేని పక్కన అది, ఓకేనా. దేన్ని ఏమంటారు, దానికి సంబంధించినటువంటి డేటా. అంటే ఈ యొక్క ఇమేజ్ ఉంటే ఇంగ్లీష్లో ఏమంటారు, సేమ్ దానికి సంబంధించినటువంటి తెలుగు మీడియం. సో ఈ విధంగా చూసినట్లయితే మీకు ఏం బెనిఫిట్ అవుతుంది అంటే ఇంగ్లీష్ మీడియం టైటిల్స్ తెలుస్తాయి, తెలుగు మీడియం డేటా తెలుస్తుంది, అండ్ దాంతోపాటు దాని యొక్క పొజిషన్ కూడా మీకు తెలవడం జరుగుతుంది. సో ఈ విధంగా మొత్తం ఇవన్నీ కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సేమ్ డేటా మీకు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇవన్నీ కూడా మనం బ్యాక్గ్రౌండ్ అయితే ఇవన్నీ కూడా సెట్ అయితే చేయడం జరిగింది. ఇదంతా కూడా క్లాస్ 9. అండ్ ఇప్పుడు మనం క్లాస్ 10లోకి వెళ్తున్నాం. సో దిస్ ఈస్ క్లాస్ 10.
సో ఇక్కడ చూస్తున్నారు కదా వాటికి సంబంధించినటువంటి టోటల్ డేటా. సో ఈ విధంగా మొత్తం కూడా మనం అయితే రెడీ అయితే చేయడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ మొత్తం ఇంగ్లీష్ మీడియం, రైట్ సైడ్ మొత్తం కూడా తెలుగు మీడియం. అండ్ దీంతో పాటు మనకి ఒక బయాలజీ ఇమేజెస్ అయిపోగానే నెక్స్ట్ ఇమీడియట్గా మనకు టేబుల్స్ అనేవి రావడం జరుగుతుంది. ఆ యొక్క టేబుల్స్ అనేవి మీకు డైరెక్ట్ పీడిఎఫ్లోనే కనిపిస్తాయి. ఇక్కడ మీకు టేబుల్స్ చూపెట్టాను. అండ్ నెక్స్ట్ చూడండి క్లాస్ 11. ఇక్కడ చూడండి మీకు డైరెక్ట్గా ఇక మొనీరా, ప్రొటెస్టా, ఫంగి, ప్లాంట్, అనిమేలి అట్లా ఉంటుంది కదా, వాటికి సంబంధించినటువంటి డేటా. సో వీటికి సంబంధించినటువంటి టైటిల్స్ తయారవుతున్నాయి. పారామిషన్ కానీ ఇవన్నీ కూడా లైక్ ఎండ్ అవన్నీ కూడా. సో టెరిడోఫైడా సంబంధించినటువంటి డేటా. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఉంటే దాని పక్కన ఇక్కడ తెలుగు మీడియం. ఈ విధంగా సెట్ చేయడం జరుగుతుంది. సో ఇదంతా కూడా ఎన్సీఆర్టీ సంబంధించినటువంటి డేటా. సో ఇది ఆక్టోపస్ అట్లా నేమ్స్ అన్ని కూడా. నెక్స్ట్ పువ్వులకు సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఏది ఎట్లా ఉంటుంది వాటికి సంబంధించినటువంటి డేటా, తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా దీన్ని ఏమంటారు, కవాట అవుతామని, ఇది మెల్లి తిరిగిందని, ఇంబ్రికేట్ అని, అండ్ ఇది ఈ యొక్క డేటా, ఇది క్లీనరీ అని, సిల్లరీ అని అట్లా. అండ్ నెక్స్ట్ ఇది కుడ్యం అని, అండ్ స్వేచ్ఛా కేంద్రం, ఇది పీఠము, అండ్ ఇది అక్షయము, రూపాంతం, అట్లా వాటి యొక్క ఒరిజినల్ నేమ్స్ ఏదైతే ఉంటే వాటిని బట్టి కూడా మీకు ఇక్కడ డేటా వస్తుంది. అండ్ ఈ యొక్క గ్యాప్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా మనకైతే న్యూ ఇమేజెస్ యాడ్ అవుతాయి. వాటి కోసం వెయిట్ చేస్తున్నాం. ఆ యొక్క ఇమేజెస్ రాగానే మీకు ఇక్కడ డేటా యాడ్ అయిపోతుంది. సో ఇదంతా కూడా ఎన్సీఆర్టీ సంబంధించినటువంటి క్లాస్ 11లో వచ్చినటువంటి ఇమేజెస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా సేమ్ దీనికి సంబంధించినటువంటి డేటా ఇదో ఈ విధంగా రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎలక మరణించడం అనేది విధంగా ఇక్కడ ఈ యొక్క మొక్కను పెట్టడం వల్ల ఎలక ఏ విధంగా బతుకుంటుంది వాటికి సంబంధించినటువంటి టెస్టులు జరుగుతాయి కదా, ఒక ప్రెస్టే. అండ్ అదేవిధంగా ఇక్కడ చూడండి హరితరేణికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం అండ్ దానికి సంబంధించినటువంటి తెలుగు మీడియం. అండ్ నెక్స్ట్ ఇక్కడ శ్వాసకు సంబంధించినటువంటి డేటా. సో ఇవన్నీ కూడా వన్ బై వన్ అన్ని యాడ్ అయితేనే ఉంటాయి. అండ్ నెక్స్ట్ గుండె ఇవన్నీ కూడా మనకు టైపింగ్ అవుతున్నాయి బ్యాక్ ఎండ్లో ఇమేజెస్ అన్ని కూడా తెలుగు మీడియంలో. అవన్నీ రెడీ కాగానే మీకు ఇక్కడ ఈ ఒక పీడిఎఫ్ అనేది మన యొక్క కోర్సులో అటాచ్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అండి. అందుకే మీకు బ్యాక్గ్రౌండ్లో క్లాసెస్ చెప్తూనే ఈ యొక్క వర్క్ అంతా కూడా చేయడం జరుగుతుంది. సో నాటికను చూసిరు కదా వీటికి సంబంధించినటువంటి యొక్క డేటా ఇదంతా కూడా మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మెథడ్ ఏ విధంగా ఉందో సేమ్ దానికి సంబంధించినటువంటి నామిక్లేచర్గా ఈ విధంగా వస్తుంది. ఓకే. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా గ్రంథులుగా ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది కదా, ఇది ఒరిజినల్ ఎన్సీఆర్టీ క్లాస్ 11లో ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా థైరాయిడ్ గ్రంథి అండ్ దానికి సంబంధించినటువంటి ట్రాకియా అంటే వాయునాళము ఈ యొక్క డేటా ఇదంతా కూడా. అండ్ నెక్స్ట్ మరికొన్ని కూడా మనకు టైప్ అయ్యి వచ్చినటువంటి డేటా ఇవన్నీ. సో వీటన్నిటి కూడా మీకైతే ఆ యొక్క పైన కనిపించినటువంటి డేటాలు ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. దంతాలు కానీ మూత్రపిండానికి ఈ యొక్క విసర్జన వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా యాడ్ అయిపోతాయి. సో ఇవన్నీ యాడ్ అయిపోయిన తర్వాత మీకు పర్ఫెక్ట్గా డేటా అయితే రావడం జరుగుతుంది. ఓకే. సో వీటి కోసం ఎదురు చూస్తూ ఆల్రెడీ మీకు రిలీజ్ చేసినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో ఆ యొక్క కంటెంట్ మీరు లిజన్ చేస్తూ ఉండండి. ఈ యొక్క మెటీరియల్ అనేది డైరెక్ట్ మన యొక్క కోర్సులో అటాచ్ చేస్తాం కాబట్టి ఆ యొక్క కోర్సుని మీరు డైరెక్ట్ మన యొక్క శ్రీనివాసమి క్యాప్ నుంచి కానీ లేదంటే మన యొక్క వెబ్సైట్ నుంచి అని మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా రైల్వే లెవెల్ 1 గ్రూప్ డి ఫౌండేషన్ కోర్స్ అని, ఈ యొక్క కోర్సులో మాత్రమే మీకు అవైలబిలిటీలో ఉంటుంది. ఈ కోర్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క డేటా అనేది ఆన్లైన్లో రీడ్ చేయడానికి అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఇది ఒక 1 to 2 డేస్లో మీకైతే మనకు ఫైనల్ కాపీ వచ్చేస్తుంది. ఫైనల్ కాపీ రాగానే మీకు అనౌన్స్మెంట్ ద్వారా యాడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. అండ్ ఫైనల్ క్లాస్లో ఫస్ట్ క్వశ్చన్, అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ విచ్ ఈస్ ద బెస్ట్ స్ట్రాటజీ టు అవాయిడ్ అక్వైరింగ్ హెచ్ఐవి. సో ఈ కింద ఆప్షన్లో హెచ్ఐవి రాకుండా ఉండాలంటే ఏది ఉత్తమ వ్యూహం. సో హెచ్ఐవి రాకుండా ఉండాలంటే మనకు ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. సింప్లీ బై అవాయిడింగ్ సెక్స్ విత్ పీపుల్ హూ హ్యావ్ ఎయిడ్స్. సో ఎయిడ్స్ ఉన్నటువంటి వ్యక్తులతో శృంగారానికి దూరంగా ఉండడం వల్ల. ఎస్ ఇది ఓకే. మాదక ద్రవ్యాలకు బానిసలైనటువంటి వారితో మాత్రమే లైంగికంగా దూరంగా ఉండడం. మాదక ద్రవ్యాలకు బానిస అయినా అవ్వకపోయినా హెచ్ఐవి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కాదు. వేశ్యలతో శృంగారాన్ని మాత్రమే పరిమితం చేయడం. సో ఇది చేసినా కూడా సో వీళ్ళకి ఆల్రెడీ ఎయిడ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కూడా ప్రాబ్లమే. తెలిసిన ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తితో మాత్రమే శృంగారాన్ని పరిమితం చేయడం. సో ఇది కరెక్ట్. దీనికంటే కూడా
సో ఉన్న వాళ్ళతో మాత్రమే దూరంగా ఉండడం కంటే సో ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయి తర్వాత ఏం జరిగేది తెలియదు కాబట్టి ఇది బెస్ట్. కాబట్టి ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఇట్లాంటి కానీ మన కామన్ సెన్స్ ఉపయోగించాలి. రెండు ఆప్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాంటప్పుడు ఏది ఎక్కువగా సపోర్టింగ్గా ఉంటే వాటికి మనం ఆన్సర్ అనేది చూస్ చేయాల్సి ఉంటుంది. సో మనకు ఎక్కువ పాసిబిలిటీ ఆప్షన్ డి అనేది కనిపిస్తుంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్ అబౌట్ ఎయిడ్స్? మొత్తం ఎయిడ్స్ గురించి అడిగింది ఇందులో క్వశ్చన్స్ అయితే మ్యాక్సిమం ఎయిడ్స్ అండ్ లైంగికానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ రైల్వే గ్రూప్ డీల్ అడిగింది. ఈసారి బ్యాక్టీరియల్ మీద పడతాడా లేకపోతే ప్రోటోజోవన్నా ఫంగియా వీటిపై పడతాడో తెలవాలి ఈసారి క్వశ్చన్స్ అనేవి. ఎయిడ్స్ గురించి కింది వాటిలో సరికానటువంటి వాక్యం ఏంటిది? ఓకే, సో వాటికి సంబంధించి సరికానటువంటి సో మందులను ఇంజెక్ట్ చేయడానికి ఉపయోగించినటువంటి సిరంజీలను పంచుకోవడం ద్వారా వైరస్ సోకినటువంటి వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి వ్యాపిస్తుంది. ఎస్, ఒక ఇంజెక్షన్ కనుక ఇద్దరు వ్యక్తులకు ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి వస్తుంది. ఇది కరెక్టే. హెచ్ఐవి సోకినటువంటి వ్యక్తితో లైంగికం ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఇది కూడా కరెక్టే. వైరస్ సోకినటువంటి తల్లి నుంచి ఆమె యొక్క పాల ద్వారా శిశువుకు వస్తుంది. ఇది కూడా కరెక్టే. వైరస్ సోకినటువంటి వ్యక్తితో కరచాలనం చేయడం ద్వారా అంటే ఒక హ్యాండ్ షేక్ చేయడం ద్వారా మనకి ఒక వైరస్ వ్యాప్తి చెందుతుందా? చెందదు. సో ఆన్సర్ ఏంటిదని సరి కానటువంటిది అడిగింది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో కరచాలనం చేసిన వాళ్ళ యొక్క మరుగుదొడ్డిని మనం వాడిన అట్లాంటప్పుడు ఏ ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఓన్లీ మనం పర్సనల్గా ఇక కాంటాక్ట్ అయినప్పుడు మాత్రం ఇది రావడం జరుగుతుంది. హెచ్ఐవి ఎయిడ్స్ వైరస్ కెన్ నాట్ బి ట్రాన్స్మిటెడ్ బై హెచ్ఐవి ఎయిడ్స్ వైరస్ డాష్ ద్వారా వ్యాప్తి చెందదు. తల్లి పాలు ఇవ్వడం వల్ల వస్తుంది, రక్త మార్పిడి వల్ల వస్తుంది, లైంగిక సంపర్కం వల్ల వస్తుంది, కరచాలనం వల్ల రాదు. సో ఆన్సర్ ఏంటిదని ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఇంతే, ఇందాకనే క్వశ్చన్ అడిగిండు కదా, మళ్ళీ దాన్ని సింప్లిఫై చేసి ఇక్కడ అడిగేసి ద డిసీజ్ ఎయిడ్స్ ఈజ్ కాస్డ్ బై. సో చూస్తున్నారు కదా, ఇక వాడికి అంతే ఒక్క పాయింట్ దొరికింది అంటే ఇక మొత్తం దాని గురించి అడుగుతూ ఉంటాడు. సో ఆన్సర్ చెప్పండి, దేనివల్ల వస్తుంది? వైరస్ కదా, హెచ్ఐవి వైరస్ కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ హెచ్ఐవి ట్రాన్స్మిషన్ ఈస్ ఫాల్స్? ఇంకా మళ్ళీ హెచ్ఐవి గురించి తీసుకొచ్చిండు. హెచ్ఐవి వ్యాప్తికి సంబంధించి కింద వాటిలో ఏది తప్పు? ఓకే, ఏది రాంగ్? ఓకే, సో ఏది రాంగ్? చూడండి, ఆన్సర్ చేయండి ఏది రాంగ్ అనేది. హెచ్ఐవి సోకినటువంటి వ్యక్తిని ఘర్షించిన తర్వాత దోమ కాటు ద్వారా హెచ్ఐవి వ్యాప్తి చెందుతుందా? చెందదు. ఇట్లా చెందేటటువంటి అందరికీ వస్తుంది. ఓకే, సో దోమ కాటు ద్వారా ఎక్స్చేంజ్ అవ్వదు. ఇది అతిదేయి లెక్కనే ఉంటుంది, కాకపోతే దీనివల్ల హెచ్ఐవి అయితే ట్రాన్స్ఫర్ అవ్వదు. తల్లి నుంచి నవజాత శిశువుకి వస్తుందా? ఇది కరెక్టే. రక్తం మార్పిడి వల్ల వస్తుంది. అసురక్షితమైనటువంటి లైంగిక సంపర్కం వల్ల కూడా హెచ్ఐవి వస్తుంది. ఎస్, సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. వై ఈజ్ హెచ్ఐవి స్ప్రెడ్ త్రూ ఏ సెక్సువల్ కాంటాక్ట్? లైంగిక సంపర్కం ద్వారా హెచ్ఐవి ఎందుకు వ్యాపిస్తుంది? ఓకే, దీంట్లో రక్తం కలిసిపోతుంది. శుక్రద్రవంలో వైరల్ కణాలు పుష్కలంగా ఉంటాయి. వీర్య కణాల లోపల వైరస్ ఉంటుంది. లైంగిక అవయవాల చర్మంలో వైరస్ ఉంటుంది. యాక్చువల్గా ఈ యొక్క ఎక్కడ ఉంటుంది? ఒక సెమినల్ ఫ్లూయిడ్స్లలో ఇది ఉంటుంది. అవి రెండు మిక్స్ అయిపోతాయి కాబట్టి ఆటోమేటిక్గా అది షిఫ్ట్ అయిపోతుంది. ఓకే, సో ఇక లైంగిక అవయవాల చర్మంలో ఏముండదు, వీర్య కణాల లోపల ఉండదు, అండ్ దాంతోపాటు అన్నం లోపల కూడా ఉండదు. ఈ యొక్క సెమినల్ ఫ్లూయిడ్స్ అంటే ఒక శుక్రద్రవంలో ఉండడం జరుగుతుంది. దానివల్ల అది షిఫ్ట్ అవుతూ ఉంటుంది. విచ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ హెచ్ఐవి ఈజ్ ఫాల్స్? మొత్తం అయ్యే, ఇంకా మనోడికి వేరే ఏ టాపిక్ దొరకలేదు, ఒక్కటి మాత్రం పట్టుకొచ్చి కంటిన్యూగా వేసి పడేసిండు. సో ఈ కింద వాటిలో ఏది తప్పు? ఓకేనా, హెచ్ఐవికి సంబంధించి. హెచ్ఐవి మీ రోగనిరోధక శక్తిని బలహీనపరిచిన తర్వాత సూక్ష్మజీవులు మీ శరీరాన్ని ఆక్రమించి మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తాయి. ఎస్, ఇది కరెక్టే. తప్పుది అడిగింది కాబట్టి మనం అది గుర్తుపెట్టుకోవాలి. హెచ్ఐవి మీ శరీరాన్ని రక్షించకుండా మీ రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తుంది. ఎస్, ఇది కరెక్టే. మీ ఎర్ర రక్త కణంలోకి ప్రవేశించి మీ యొక్క రోగ నిరోధక వ్యవస్థపై దాడి చేస్తుంది. కాదు, ఎర్ర రక్త కణాలకు ప్రవేశించదు. ఓకేనా, సో ఇక హెచ్ఐవి హ్యూమన్ ఇమ్యూనో డిఫిషియన్సీ డేటా అనేది మనకి ఒక తెల్ల రక్త కణాల్లోకి వస్తుంది, ఎర్ర రక్త కణాల్లోకి కాదు. ఎందుకంటే మనల్ని రక్షించేది ఎవడు? తెల్ల రక్త కణాలు కదా. అండ్ లైంగిక సంపర్కం ద్వారా వస్తుంది. ఇది కూడా కరెక్టే. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఎఫెక్ట్స్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్? ఈ కింద వాటిలో ఏది మనకి ఇమ్యూన్ సిస్టమ్ పైన దెబ్బతీసేది ఏంది? లైంగిక సంక్రమణలో రోగ నిరోధక వ్యవస్థను ప్రభావితం చేసేది ఇదే, హెచ్ఐవి ఎయిడ్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ వైరల్ డిసీజ్? ఏంటిదండి? ఎయిడ్స్. అంతే, మనోడిగా ఒకటే పట్టుకుండు మొత్తం ఇంత మటుకు నేను అడిగేస్తా, ఎన్ని దొరికితే అంత మటుకు కంప్లీట్ చేసేస్తాను. అండ్ నెక్స్ట్, దేర్ ఆర్ మెనీ మెథడ్స్ అడాప్టెడ్ టు ప్రివెంట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ హెచ్ఐవి ఎయిడ్స్. విచ్ ఆఫ్ ద స్టేటెడ్ వన్స్ ఈజ్ ఇన్కరెక్ట్? హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాప్తిని నిరోధించడానికి అనేక పద్ధతులు అవలంబించబడ్డాయి, వాటిలో ఏది తప్పు? ఓకే, చెవులు కుట్టడం కానీ ఆక్యుపంచర్ మొదలైనటువంటి వాటికి ఉపయోగించే పరికరాలను ఉపయోగించే ముందు క్రిమి రహితం చేయాలి. ఓకే, కాకపోతే ఇది హెచ్ఐవికి సంబంధించింది ఏం కాదు.
బాధ్యతాయుతమైనటువంటి లైంగిక ప్రవర్తనను అవలంబించడం ఇది ఓకే, కాబట్టి తప్పన్నాడు కదా ఇక్కడ, ఇది తప్పన్నాడు. దోమతెరను ఉపయోగించడం వల్ల హెచ్ఐవి సోకినటువంటి దోమకాటును నిరోధించండి. దోమకాటు వల్ల హెచ్ఐవి రాదని వచ్చేస్తే అందరికి వచ్చేస్తుంది కాబట్టి ఇది కాదు. సో దోమతెర వల్ల మనకి ఎట్లాంటి ఉపయోగం అయితే లేదు కాబట్టి ఇది రాదు. మందుల దుర్వినియోగం ద్వారా, ముఖ్యంగా సూదులను పంచుకోవడం ద్వారా వ్యాప్తిని నిరోధించాలి. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. విచ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ మాలిక్యులర్ మూవ్మెంట్ లివింగ్ క్యారెక్టర్ ఆఫ్ వైరస్ ఈస్ కరెక్ట్? వైరస్ల పరమాణు కదలిక సజీవ లక్షణానికి సంబంధించి ఏ వాక్యం సరైనది? ఓకే, వైరస్ డు నాట్ రెస్పైర్, వైరస్లు శ్వాస తీసుకోవు, ఇది కాదు. కృత్రిమ మాధ్యమంలో వైరస్ పెరగదు, ఇవి ఏదైనా కణాన్ని సోకే వరకు క్రియారహితం. ఎస్, సో మనకి ఇది వేరే ఏదైనా కణాన్ని సోకే వరకు కూడా ఇది క్రియారహితంగా ఉంటుంది. సోకిన తర్వాత అప్పుడు అది యాక్టివ్ అవుతుంది. ఎట్లయితే వానబడ్డ తర్వాత విత్తనం కాస్త మొలకైతుందో అట్లా ఇది కూడా అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడతో మనకి ఆ యొక్క వ్యాధుల యొక్క డేటా అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలకు సంబంధించినటువంటి డేటాలకు వెళ్ళిపోదాం. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ స్టోరింగ్ అండ్ ట్రాన్స్ఫరింగ్ ఏడిపి ఇంటూ ఏటీపీ మాలిక్యూల్స్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ మినరల్స్ ఈస్ క్రిటికల్? ఇక్కడ మనకు ఏడిపిని ఏటీపీ అణువులుగా నిల్వ చేసి బదిలీ చేసినటువంటి ప్రక్రియలో ఏ ఖనిజాలు అవసరం అండి? ఇక్కడ ఏమున్నాయి? పి ఉంది. పి అంటే ఏంటిది? ఫాస్ఫరస్. సోడియం, కాల్షియం, ఐరన్ కాదండి, ఫాస్ఫరస్. ఏటీపీ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్, 3 ఫాస్ఫేట్ అణువులు అనేవి ఇక్కడ మనకు ఉండడం జరుగుతుంది. అండ్ ఎనర్జీ కదా మనకు కావాల్సింది కాబట్టి ఫాస్ఫరస్ ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫుడ్స్ ఈస్ కాల్డ్ ఏ బాడీ బిల్డింగ్ ఫుడ్? ఈ కింద వాటిలో దీన్ని మనం బాడీ బిల్డింగ్ ఆహారం అని అనడం జరుగుతుంది. ఆ యొక్క బాడీ బిల్డింగ్ చేసేది ఏంటిది మనకు? అంటే అవి బాడీ బిల్డింగ్ చేయవు, మన బాడీని బిల్డ్ చేస్తాయి అనమాట. ఏంటి? గోధుమ లాంటి కార్బోహైడ్రేట్లా కాదు. బఠానీల వంటి ప్రోటీన్ల ఎస్. ప్రోటీన్లు మనకు మేజర్గా చూపించేది ప్రోటీన్లు. ఎక్కువ ప్రోటీన్ ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. వాళ్ళు ప్రోటీన్ షేక్లు అవి తాగుతుంటారు కదా. ఓకే, అండ్ నెక్స్ట్ ఎక్కువ విటమిన్లు ఉంటాయి. విటమిన్ల వల్ల మనకు బాడీ రాదండి, స్ట్రెంత్ అయితే తప్ప మనకు బాడీ బిల్డింగ్ అవ్వదు. వెన్న వంటి కొవ్వులు తీసుకుంటే ఆ యొక్క కొవ్వు ఏదైతే ఉందో అదంతా కూడా ఈ యొక్క దమనుల్లో చేరిపోయి మనోడిగా తొందరగా టపా కట్టేస్తాడు. కాబట్టి ప్రోటీన్లు ఇంపార్టెంట్ కాబట్టి ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. సో బఠానీలు, గుడ్లు, జున్ను, మాంసం వంటి ప్రోటీన్లు అధికంగా ఉండేటటువంటి ఆహారాన్ని బాడీ బిల్డింగ్ ఫుడ్ అని అయితే అనడం జరుగుతుంది. ప్రోటీన్లు ఏమైనా ఆమ్లాలను పిలువబడేటటువంటి బిల్డింగ్ బ్లాక్లతో తయారవ్వడం జరుగుతుంది. ప్రోటీన్లు గొప్ప పోషక విలువలను కలిగి ఉండడం జరుగుతుంది మరియు జీవితానికి అవసరమైనటువంటి రసాయన ప్రక్రియలో ప్రత్యక్షంగా పాల్గొంటాయి కూడా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎసెన్షియల్ ఎలిమెంట్ యూజ్డ్ బై ద ప్లాంట్స్ టు సింథసైజ్ ప్రోటీన్స్? ఈ కింది వాటిలో మొక్కలు ప్రోటీన్లను సంశ్లేషణ చేయడానికి ఉపయోగించినటువంటి ముఖ్యమైనటువంటి మూలకం ఏమిటి? సో ఇక ప్రోటీన్లను కనుక సంశ్లేషణ చేయాలంటే మనకు నైట్రోజన్ కావాలి. దీన్ని మనం నత్రజని రూపంలో అయితే ఉపయోగించుకోవడం జరుగుతుంది. రైబోజోమ్ ఏదైతే ఉంటుందో అది మనకి ఇక్కడ పెప్టైడ్ సంశ్లేషణ ప్రారంభానికి, దాని యొక్క కంటిన్యూషన్కి, దాన్ని ముగించడానికి మనకి మేజర్గా యొక్క నైట్రోజన్ బేస్డ్ అయినటువంటి కణ సంబంధ ప్రోటీన్లు వీటిని ఉపయోగించడం జరుగుతుంది. ఇది ఆర్ఎన్ఏలు జీవక్రియ శక్తిని ఉపయోగించడం జరుగుతుంది. సో ఇక ప్రోటీన్ సంశ్లేషణలో మనం ఎక్కువగా ఉపయోగించేది నత్రజని అంటే నైట్రోజన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొవైడ్స్ ప్రోటీన్స్ ఫర్ గ్రోత్? ఈ కింది వాటిలో ఎదుగుదలకు ప్రోటీన్లను అందించేది ఏంది? సో ఇక డెవలప్మెంట్ అంటే దానికి సంబంధించినటువంటి గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూ కన్నా తీసుకుంటే ఇక్కడ మనకు ఆకుకూరలు, పప్పు ధాన్యాలు, యాపిల్ మరియు తృణధాన్యాలు. ఏంటిదండి? పప్పు ధాన్యాలు, పల్సస్. సో ఇక పప్పు ధాన్యాలు మనకు ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు అన్ని కూడా ఉండడం జరుగుతుంది. ఈ శాకాహారానికి అద్భుతమైనటువంటి ఆహార ఎంపికగా మారడం జరుగుతుంది కాబట్టి ఇది మనకు చాలా చాలా ముఖ్యమైనటువంటి. అండ్ వీటిలో మనకి ఏమిటంటే 8 ముఖ్యమైనటువంటి ఏమైనా ఆమ్లాలు ఉండడం జరుగుతుంది. అండ్ మనకి ఒక ఎదుగుదలకు కావాల్సినటువంటి డేటా కన్నా తీసుకుంటే కాయగూరల్ని బియ్యంతో కలిపి కనుక మనం తీసుకుంటే మనకు కావాల్సినటువంటి ఎమ్మెన్ఏ ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి. అందుకే మన దగ్గర ఎక్కువగా రైస్ని తీసుకోవడం జరుగుతుంది. క్యారెట్స్ హ్యావ్ ఏ హై కంటెంట్ ఆఫ్ విటమిన్ ఏ. హౌ డస్ ఈటింగ్ క్యారెట్స్ హెల్ప్ ఏ చైల్డ్? క్యారెట్లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది కదా. క్యారెట్లు తినడం పిల్లలకు ఏ విధంగా సహాయపడుతుంది? ఏమవుతుంది? వాళ్ళ కళ్ళు సరిగ్గా వస్తాయి కదా. సో కండ్ల కంటే విటమిన్ ఏ అంటే కంటికి సంబంధించింది కాబట్టి దృష్టికి సంబంధించింది. శక్తిని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది. కాకపోతే పీచు పదార్థం ఉంటుంది కాబట్టి శక్తి అదంతా వస్తుంది. కానీ మెయిన్ కాన్సెప్ట్ అడుగుతుంది కదా, ఎముకలను దృఢంగా చేస్తుంది, కాల్షియం ఉండాలి. సో అది కాదు, వ్యాధులను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. ఇది మనకు స్ట్రెంత్ ఓకే, కాకపోతే ఏంటంటే అంత హై ఎండ్ కాదు. వాళ్ళ యొక్క విజన్, వాళ్ళ యొక్క దృష్టిని బలోపేతం చేస్తుంది. ఎస్, సో ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. మీరందరూ కూడా దీన్ని ఎక్కువగా తినాలి. ఎందుకంటే రైల్వే ఎగ్జామ్లో మనకి ఏం చేస్తాడు, విజన్ టెస్ట్ అనేది ఉంటుంది. అంటే హై బాగున్నట్లయితే ఎక్కువ పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రోటీన్ స్ప్లిటింగ్ ఎంజైమ్? ఈ కింద వాటిలో ఏది ప్రోటీన్ విభజన ఎంజైమ్? సో ప్రోటీన్ విభజన ఎంజైమ్ మనకి ఇక్కడ డేటా కన్నా తీసుకుంటే టియరిన్, టైలిను, ఎమలైజు, లైపేజు, పెప్సిన్. సో ఈ యొక్క 4 కన్నా తీసుకుంటే మనకు పెప్సిన్. పెప్సిన్ అనేది ప్రోటీన్ విభజన ఎంజైమ్. ఈ యొక్క ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడం జరుగుతుంది. ఏమైనా ఆమ్లాల్లో ఒకటి ఒక పెప్టైడ్ లింకేజ్ని హైడ్రోలైజ్ చేస్తుంది.
సో ఇది ఒక జఠర ఎంజైమ్ కూడా మనకి ఒక పెప్సిన్ అనేది. సో ఇది మనకు 1936లో థియోడర్ ష్వాన్ ఈ యొక్క పెప్సిన్ కనిపెట్టడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ సిమ్టమ్ ఆఫ్ బెరిబెరీ. సో ఈ కింది వాటిలో బెరిబెరీ యొక్క లక్షణం ఏంటి? బెరిబెరీ అంటే ఏంటి? B1 లోపం వల్ల మనకి ఇక్కడ బెరిబెరీ వ్యాధి అయితే రావడం జరుగుతుంది. జపాన్ లో నావికులు మొదట ఏం చేశారంటే బియ్యాన్ని పాలిష్ బట్టి తిందామని బియ్యాన్ని పాలిష్ బట్టి ఎక్కువగా పాలిష్ బట్టి తినడం వల్ల వాళ్ళ యొక్క బెరిబెరీ వ్యాధి వచ్చింది. బెరిబెరీ వ్యాధి అంటే ఏంటిదంటే వాళ్ళకు బలహీనమైనటువంటి కండరాలు, తక్కువ శక్తి అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే మనకు ఈ యొక్క బియ్యపు గింజ కనుక తీసుకుంటే మనకు లోపల తౌడు అనేది ఉండడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు కొన్ని లేయర్లు అయినటువంటి ఆ యొక్క ప్రోటీన్లు, విటమిన్లకు సంబంధించినటువంటి డేటా ఉంటుంది. అదంతా పోయిన తర్వాత లోపల కేవలం పిండి పదార్థం మాత్రమే ఉంటుంది. ఓన్లీ పిండి పదార్థాన్ని తింటే మనకి ఏమైనా యూజ్ ఉంటుందా? ఉండదు కదా. మనకి విటమిన్లు, ప్రోటీన్లు, ఎమైనో ఆమ్లాలు అవన్నీ కావాలి కదా. అవన్నీ యొక్క తక్కువ పోటు ఉన్నటువంటి బియ్యం లేదా ఆ యొక్క తక్కువగా మనం ఏదైతే ప్రాసెస్ చేస్తామో ఆ యొక్క బియ్యంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి తర్వాత ఏం చేశారు, వాళ్ళ యొక్క తక్కువ ప్రాసెస్డ్ ఉన్నటువంటి ఫుడ్ని అయితే తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఆ యొక్క వ్యాధి నుంచి వాళ్ళు బయటపడ్డారు. ఇప్పటికి కూడా మీరు ఎవరైనా ఫుడ్ తీసుకుంటే అంటే ఎస్పెషల్లీ రైస్ తీసుకుంటే మరి తెల్లగా ఉన్నాయి కాకుండా కొద్దిగా సార్కలు ఉన్నాయి, అంటే కొద్దిగా బ్రౌనిష్ కలర్లో కానీ కొద్దిగా మనకు ఆ యొక్క లేయర్ ఉండేటట్టు చూసుకోండి. దానివల్ల ఎక్కువ మనకు బెనిఫిట్ ఉంటుంది. సో ఆన్సర్ ఏంటి? దాని ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్. జంతువులు మరియు మొక్కల యొక్క ఆర్థిక ప్రాముఖ్యత. సో వాటిలో మనకు కలిగేటటువంటి అంటే వాటిని ఎట్లా ఉపయోగిస్తాం. సో రక్తపోటుకు సంబంధించి ఉత్తమ ఔషధం మొక్క ఏంటిది? ఇది ఆల్రెడీ రిపీట్ అయింది, సర్పగంధం. ఇది సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది. ఈస్ట్ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ డాష్. ఈస్ట్ను డాష్ తయారీకి ఉపయోగిస్తారు. దేని తయారీకి? ఈస్ట్ని మనం దేని తయారీకి ఉపయోగించడం జరుగుతుంది చెప్పండి? ఈస్ట్ని వైన్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. పెరుగుకి వచ్చేసరికి ఏంటిది? లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియాని ఉపయోగిస్తారు. సో ఈస్ట్ని మనం ఇక్కడ వైన్ తయారు చేయడానికి అయితే ఉపయోగించడం జరుగుతుంది. ఇది నిజ కేంద్రక ఏకకణ జీవి యొక్క ఫంగస్ ఈ యొక్క డేటా. సో ఈస్ట్ మనకు సాధారణంగా ఈ యొక్క సైకరోమైసిస్ సెవరేరియా అని జాతికి చెందినటువంటిది. దీన్ని బేకర్ ఈస్ట్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇది కేకులు, రొట్టెలు, ఆల్కహాల్ వంటి పులియబెట్టినటువంటి ఉత్పత్తుల్లో మనకి ఇది ఉండడం జరుగుతుంది. ఇది మనకి యొక్క పులియబెట్టినటువంటి చక్కెరలు ఏదైతే ఉంటే వాటిని కార్బన్ డైఆక్సైడ్ మరియు ఇథనాల్గా మార్చడం జరుగుతుంది. అందుకే ఇది వైన్లో ఉండడం జరుగుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హెర్బ్స్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఓన్లీ ఇన్ ఇండియా అండ్ ఈజ్ యూజ్డ్ టు ట్రీట్ బ్లడ్ ప్రెషర్. ఈ కింది వాటిలో భారతదేశంలో మాత్రమే కనిపించే మరియు యొక్క రక్తపోటు యొక్క చికిత్సకు ఉపయోగించేటటువంటి మూలికలు ఏంటివి? సో మనకి ఆ యొక్క ఆన్సర్ మనకు ఆల్రెడీ రిపీట్ అయినటువంటిది ఏంటిదండి? సర్పగంధం. కొద్దిగా టైటిల్ అటు ఇటు చేంజ్ చేస్తాడు అంతే. జస్ట్ ఇటు నుంచి అటు నుంచి ఇటు చేసేసి మళ్ళీ క్వశ్చన్ లెక్క ఫ్రేమ్ చేస్తాడు. వేర్ కెన్ ఏ టాల్ ట్రీ స్టోర్ ఇట్స్ వేస్ట్ ప్రొడక్ట్స్. ఈ యొక్క పొడవైనటువంటి చెట్టు తన యొక్క వ్యర్థ ఉత్పత్తులను ఎక్కడ నిల్వ చేస్తుంది? ఎక్కడ నిల్వ చేస్తండి? దారువులనే కదా. బెరడు దారువులనే హార్డ్ వుడ్ అంటే గట్టి గుడ్డులో నిల్వ చేయడం జరుగుతుంది, పాత దారువుల్లో. ద ప్రాసెస్ ఆఫ్ ఫెర్మెంటేషన్ టేక్స్ ప్లేస్ ఇన్. కిణ్వ ప్రక్రియ మనకు డాష్లో జరుగుతుంది. దేంట్లో జరుగుతుంది కిణ్వ ప్రక్రియ? చెప్పాలి, ఫాస్ట్గా చెప్పాలండి. కిణ్వ ప్రక్రియ దేంట్లో జరుగుతుందండి? ఈస్ట్లో జరుగుతుంది. ఓకే, ఈస్ట్లో జరుగుతుంది. కిణ్వ ప్రక్రియ అనే జీవక్రియ ప్రక్రియ. ఇది ఎంజైమ్ల ద్వారా మనకు యొక్క కేంద్ర ఉపరితలాల్లో రసాయన మార్పులకు ఇదైతే ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీ. జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీ సంబంధించినటువంటి క్వశ్చన్. సో ఇక్కడ మొత్తం మనకు కరోనా గురించి అయితే మ్యాక్సిమం అడగడం జరిగింది. ఓకే, ఇక్కడ మనకు మేజర్గా కరోనా వాటి రిలేటెడ్ డేటాని ఎక్కువగా ఫ్రేమ్ చేయడం జరిగింది. సో విన్కో-19 ద ఫస్ట్ ఇండిజినియస్ డ్రగ్ టు ట్రీట్ COVID-19 హ్యాస్ బీన్ డెవలప్డ్ బై సింథసైజింగ్ బ్లడ్ సీరం అబ్టైన్ ఫ్రమ్ డాష్ ఇమ్యునైజ్డ్ విత్ గ్లైకోప్రోటీన్ ఆఫ్ ఇన్యాక్టివ్డ్ SARS-CoV-2 వైరస్. సో క్రియారహితమైనటువంటి SARS-CoV-2 వైరస్ యొక్క స్పైక్ గ్లైకోప్రోటీన్తో రోగనిరోధక శక్తి పొందినటువంటి డాష్ నుంచి పొందినటువంటి రక్త సీరంను సంశ్లేషణ చేయడం ద్వారా COVID-19 యొక్క చికిత్సకు మొదటి స్వదేశీ ఔషధం విన్కో-19 అభివృద్ధి చేయడం జరిగింది. సో ఆన్సర్ ఏంటిదండి? సో దేని నుంచి పొందినటువంటిది? ఒక SARS-CoV-2 పాయింట్ ఆఫ్ లో చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో అది గుర్రాల నుంచి తీసుకున్నటువంటి రక్త సీరం నుంచి మనకు సంశ్లేషణ చేయడం వల్ల మనకి ఇక్కడ డేటా అయితే రావడం జరిగింది. సో ఇక స్వదేశీ అయినటువంటి మనకు ఆ యొక్క డేటా విన్కో-19 అనేది అభివృద్ధి చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫస్ట్ ఇండిజినియస్ డ్రగ్ టు ట్రీట్ COVID-19 డెవలప్డ్ జాయింట్లీ బై ద సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ CCMB, విన్స్ బయో ప్రొడక్ట్స్ అండ్ ద యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ UOH. సో సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ CCMB, విన్స్ బయో ప్రొడక్ట్స్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సంయుక్తంగా అభివృద్ధి చేసినటువంటి COVID-19 చికిత్సకు తొలి స్వదేశీ ఔషధం ఏంటిది? ఇదేంటిది? విన్కో-19. సో ఇవన్నీ మనకు అవసరం లేదు, కాకపోతే ఏంటంటే ఈ యొక్క రీసెంట్ కరెంట్ అఫైర్స్ని కూడా మనకి ఇక్కడ
ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది కూడా అంటే ఆస్ట్రాజెనికా సంబంధించినటువంటి డేటా నేమ్ ఏంటిది? సో ఆస్ట్రాజెనికా సంబంధించినటువంటి నేమ్ కోవిషీల్డ్. ఇది చాలా మంది కూడా వేసుకున్నారు ఆ టైంలో. ఓకే, ఎవరైతే ఒక కోవిషీల్డ్ వేసుకున్నారో లేదా ఎవరైతే ఒక కోవాక్సిన్ తీసుకున్నారో వాళ్ళంతా కూడా వీడియోని లైక్ చేసి వెంటనే హైప్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసేసి మీరు హైప్ని అయితే ఇచ్చేయండి. ఇది కూడా అంతే, కోవిడ్-19 బేస్ పని ఒక కోవాక్సిన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి డేటా. సో ఇక్కడ బీబీఐఎల్ అనేది కోవాక్సిన్ సంబంధించినటువంటి డేటాలో భాగంగా రావడం జరుగుతుంది. మరి ఒక బీబీఐఎల్ అంటే ఏంటిది? ఓకే, సో బీబీఐఎల్ అంటే భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అన్నమాట. సో మీరు చాలా సార్లు వినే ఉంటారు ఆ యొక్క కోవిడ్ టైంలో బీబీఐ అంటే భారత్ బయోటెక్ అనేది. సో ఈ యొక్క భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. And next, the process of obtaining images of different body parts by using a weak magnetic field produced inside the body is called. శరీరం లోపల ఏర్పడినటువంటి బలహీన అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించి వివిధ శరీర భాగాల యొక్క చిత్రాలను పొందేటటువంటి ప్రక్రియను ఏమంటారు? ఈ యొక్క మ్యాగ్నెటిక్ అని వచ్చిందంటే, అంటే అయస్కాంతం అని వచ్చిందంటే మనకు మ్యాగ్నెట్ ఉండాలంటే ఎంఆర్ఐ ఉండాలి. ఓకేనా? సో ఈ యొక్క మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్ అనేది దీని యొక్క ఫుల్ ఫామ్ ఎంఆర్ఐ స్కాన్ అనేది చేయడం జరుగుతుంది. శరీరం లోపల ఉత్పత్తి అయ్యేటటువంటి బలహీనమైనటువంటి అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించి వివిధ శరీర భాగాల యొక్క చిత్రాలను పొందేటటువంటి ప్రక్రియనే ఎంఆర్ఐ స్కాన్ అని అనడం జరుగుతుంది. మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్ కదా. సో ఇది ఒక శరీర నిర్మాణ శాస్త్రం గురించి శరీరంలోని వివిధ శారీరక ప్రక్రియలకు సంబంధించినటువంటి చిత్రాలు రూపొందించడానికి రేడియాలజీలో దీన్ని అయితే ఉపయోగించడం జరుగుతుంది. అండ్ దిస్ ఈస్ ద మిస్లేనియస్ సెక్షన్. అండ్ ఇక్కడ మనం ఒక 2-3 క్వశ్చన్లు డిస్కస్ చేద్దాం. మిగిలిన క్వశ్చన్స్ అన్ని కూడా ఆల్రెడీ మనం గతంలో డిస్కస్ చేసుకున్నటువంటి వాటి నుంచి డైరెక్ట్ రిపీట్ అయినాయి కాబట్టి, అండ్ మీకు ఆల్రెడీ పీడిఎఫ్ కూడా అవైలబిలిటీలో ఉంది కదా, ఆ యొక్క డేటాను కూడా మీరు గ్యాదర్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, ఈ కింది పట్టికలో 4 గర్భనిరోధక పద్ధతులు అండ్ వాటికి సంబంధించినటువంటి కార్యాచరణ విధులు అయితే ఇవ్వడం జరిగింది. ఏ ఆప్షన్ సరైనటువంటి మ్యాచ్ అని చూపుతుంది? ఓకే, సో ఫస్ట్ కాపర్ టీ. సో కాపర్ టీ ఏం చేస్తుంది? ఆ యొక్క వీర్యకణాలు ఏదైతే ఉంటాయో వాటి యొక్క ప్రాసెస్ ని స్లో డౌన్ చేసేస్తుంది. అవి ఫలదీకరణం కాకుండా అడ్డుకుంటుంది. సో ఇక్కడ ఫలదీకరణం అంటే ఫెర్టిలైజేషన్. ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో కాపర్ టీ అనేది ఒక ఫెర్టిలైజేషన్ ప్రివెంట్ చేస్తుంది కాబట్టి ఇది ఓకే. అంటే ఫస్ట్ది 4, ఇది కాదు ఇదే, అంటే ఇదే ఆన్సర్. సో మిగిలినవి కూడా చూద్దాం. ఓకే, సో ఓరల్ పిల్స్ ఏం చేస్తాయి? మనకి ఆ యొక్క ఇంప్లాంటేషన్ కాకుండా ఏదైతే ఆ యొక్క ఎగ్ ఏదైతే ఉంటుందో అది ఇంప్లాంటేషన్ కాకుండా అది నిరోధిస్తుంది కాబట్టి ఇది. అండ్ నెక్స్ట్ కాండోమ్ ఏం చేస్తుంది? ఆ యొక్క ఫిజికల్ కాంటాక్ట్ అనేది స్పెర్మ్ అనేది ఎగ్తో కాకుండా ఇది ఆ యొక్క వారధి లెక్క ఉంటుంది కదా, ప్రొటెక్షన్ లెక్క. సో స్పెర్మ్స్ అనేవి మనకి ఆ యొక్క కార్విక్స్ చేరకుండా ఇది అడ్డుకుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ట్యూబెక్టమ్ అనేది మనకి ఇక్కడ యూటెరస్ ఎగ్ అనేది చేరకుండా ఇది ఆపడం జరుగుతుంది కాబట్టి ఇక అంతే. 4, 3, 2, 1. సో ఆప్షన్ ఏంటిదంటే ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ కాంట్రాసెప్టివ్ టెక్నిక్ దట్ ఇంక్రీజెస్ ద ఫాగోసైటోసిస్ ఆఫ్ స్పెర్మ్స్ విత్ ఇన్ ద యూటెరస్. గర్భాశయం లోపల మనకి ఒక వీర్యకణాల యొక్క ఫాగోసైటోసిస్ ని పెంచేటటువంటి గర్భ నిరోధక పద్ధతి ఏంటిది? ఓకే, సో ఫాగోసైటోసిస్ అంటే వాటి యొక్క ప్రాసెస్ ని స్లో డౌన్ చేసేదాన్ని పెంచేటటువంటి గర్భనిరోధక పద్ధతి. ఇక్కడ మనకు కాపర్ను ఉపయోగించడం జరుగుతుంది. కాండమ్లు కాదు, ఈ కాపర్ టీ. ఎస్, సో దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఈ యొక్క కాపర్ టీ అనేది కూడా ఒక రకమైనటువంటి గర్భనిరోధక పద్ధతి. ఈ యొక్క స్పెర్మ్ల యొక్క ఫాగోసైటోసిస్ ని పెంచుతుంది. అంటే ఈ యొక్క కాపర్ ఏం చేస్తుంది అంటే ఈ యొక్క ఐయుడి లెక్క ఉండడం జరుగుతుంది, అంటే ఇంట్రా యూటెరస్ డివైస్. సో ఈ యొక్క వీర్యకణాల యొక్క చలనశీలతను అండ్ అదేవిధంగా వాటి యొక్క ఫలదీకరణం చేసినటువంటి సామర్థ్యాన్ని రెండింటిని కూడా తగ్గించడం జరుగుతుంది. And next question. And next, the table below shows the differences between the structure and functions of plants and animals. Which option shows the incorrect statement? ఓకే, ఇక్కడ కింద మనకు ఒక పట్టిక ఇవ్వడం జరిగింది. ఓకే, సో దీంట్లో మనకి ఒక మొక్కలు, జంతువుల యొక్క నిర్మాణం మరియు వాటి యొక్క పనితీరు మధ్య తేడాలను చూపుతుంది. ఏ ఆప్షన్ అంటే తప్పు ప్రకటనను చూపిస్తుంది. ఓకే, సో ప్లాంట్స్ అంటే మొక్కలు కదలవు అండ్ ఇవి మనకు కదులుతాయి ఆహారానికి కలవడానికి అండ్ దాంతోపాటు వాటి యొక్క నివాసాన్ని కదులుతాయి. ఎస్, ఇది కరెక్టే, అంటే ఇది పోయింది. మోస్ట్ టిష్యూస్ ఆర్ డెడ్. సో దీంట్లో మ్యాక్సిమం కణజాలాలు అనేవి చనిపోయి ఉంటాయి. ఎస్, మరి దీంట్లో లివింగ్ ఉంటుంది. ఎస్, ఇది కూడా కరెక్టే. నీడ్ లెస్ ఎనర్జీ. ఎస్, వీటికి తక్కువ ఎనర్జీ కావాలి, వీటికి ఎక్కువ ఎనర్జీ కావాలి, ఎందుకంటే ఇవి చలనం చేస్తాయి కాబట్టి. గ్రోత్ ఈజ్ లిమిటెడ్ టు సర్టైన్ రీజియన్స్. సో ఇది అన్లిమిటెడ్. గ్రోత్ ఈజ్ అన్లిమిటెడ్ టు సర్టైన్ రీజియన్స్. కొన్నింటికి లిమిట్ అనేది ఉండదు, వీటికి లిమిట్ అనేది ఉంటుంది. ఓకే, గ్రోత్ ఎక్కడైనా వీటికి లిమిటెడ్ ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఏంటిదండి? డి. ఓకే, సో ఆప్షన్ ఏంటిదని ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ ఈ యొక్క డేటాలో ఇది మిస్ అయింది. ఓకే, సో జంతువులు అనేవి కొంత లిమిట్ వరకే ఉంటాయి. అదే కొన్ని చెట్లు అయితే కొన్ని మీటర్లు కాంచి కొన్ని 100 మీటర్ల వరకు కూడా ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్.
సో ఇక్కడతో మనం సక్సెస్ఫుల్గా ఈ యొక్క బయాలజీ కూడా కంప్లీట్ అయిపోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వీడియో నుంచి మనం ఈ యొక్క రీజనింగ్ అయితే స్టార్ట్ చేద్దాము. రీజనింగ్ సంబంధించినటువంటి క్లాసెస్ అనేవి మీకు స్టార్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. దాంతోపాటు వీడియో స్టార్టింగ్లో మీకు చూపించినటువంటి ఆ యొక్క సైన్స్ మెటీరియల్ కంప్లీట్ అవ్వగానే మీకు డైరెక్ట్గా మన యొక్క యాప్లో మీకైతే ఆ యొక్క ఫౌండేషన్ కోర్సులు అవైలబిలిటీలో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఇంకా ఫౌండేషన్ కోర్స్ తీసుకోలేదో వాళ్ళందరూ కూడా ఫౌండేషన్ కోర్స్ అయితే తీసుకోండి. అండ్ దాంతోపాటు యొక్క సివిల్ టెస్ట్ సిరీస్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ దాంతోపాటు గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ వీడియోలో మనకు డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.